హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, అంటే ఇవాళ రేపు సోమవారం గదా! మరి రేపు మరోసారి కలెక్టర్ కార్యాలయాల వద్ద వీళ్ళు దివ్యాంగులు ప్రధానంగా వాళ్ళ సమస్యల పైన మరోసారి అర్జీలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అధికారులు కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రాంతాల్లో నాకు కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. అదే విధంగానే మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఆహ్, అంటే ప్రభుత్వం ఏం జెప్పింది, అది గాకుండా అధికారులు గూడా ఏం జెప్తున్నారంటే, ఎవరెవరు అంటే అందరికి రీవెరిఫికేషన్స్ జరిగాయి గదా! మరి ఎవరెవరికి రీవెరిఫికేషన్ జరిగుంటుందో, ఇప్పుడు 90%, 80% ఉంటుందో, బిలో 40% లోపలొచ్చేసిన వాళ్ళందరినీ మాత్రమే సచివాలయాలు గాని, లేదంటే ఎంపీడీఓ ఆఫీసుల్లో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రిక్వెస్ట్‌లు, అర్జీలు తీసుకుంటున్నారు. అంటే మీకు అనుమానాలున్నాయి గదా! మీరు ఈ సదరన్ సర్టిఫికేట్‌లు ఆ శాతం తగ్గిపోయిందని, దానివల్ల ఆ శాతం తగ్గించిన కారణంగా మీరు పింఛన్లు మీకు తొలగించారు గదా! వెళ్ళిపోయింది గదా! అంటే పింఛన్లే వస్తున్నాయి. బట్ భవిష్యత్తులో రావనేది మీ ఆందోళన కదా! మరి దీనిపైన వెరిఫికేషన్ చేసుకోండి అని దరఖాస్తులు తీసుకోమని చెప్పింది కాబట్టి ప్రభుత్వం, మీ దగ్గర నుంచి మేము మాత్రం ఆ నోటీసులతో పాటు ఏదైతే ఆ అప్లికేషన్ మేము వెనక్కి తీసుకుంటున్నాము. మీరు త్వరలోనే డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేస్తారు. ఆ డాక్టర్ల బృందాల ద్వారా మీరు మరోసారి ఈ మీ స అంటే మీ అంగవైకల్యాన్ని పరీక్షలు చేసుకోవచ్చు అనేది ప్రధానంగా అధికారులు చెప్తుంది. అయితే ఇక్కడ అంటే 90%, 80%, 70% ఉన్న వాళ్ళకి, గతంలో ఉన్న వాళ్ళకి గూడా ఒకవేళ 40%, 45%, 50%, 55% వచ్చిందనుకోండి. వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీనే. బట్ ఏరా అంటే మీరు పింఛన్ ఎలిజిబిలిటీనే కదా! మళ్ళీ మీ దగ్గర నుంచి మేమెందుకు మళ్ళా ఇంకో రెండోసారి దరఖాస్తు మీరెందుకు జేసుకుంటున్నారు? ఆల్రెడీ మీకు పింఛన్ వస్తాంది గదా! పింఛన్ ఎలిజిబిలిటీనే వచ్చింది గదా! మీ దగ్గర నుంచి మాకు రిక్వెస్ట్ తీసుకోమని జెప్పి మాకెక్కడా గూడా అధికారులు చెప్పలేదు. మీరెళ్ళండి అని జెప్పేసి చాలామంది దివ్యాంగుల్ని వెనక్కి పంపిస్తున్నారనేది ప్రధానంగా బలంగా సచివాలయాల వద్ద ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వం జెప్తుంది, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఎవరెవరికి అనుమానాలుంటాయో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీరు ఆ సచివాలయాల సిబ్బంది మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ ఫార్మ్స్ తీసుకోవాల్సిందే అనేది ప్రధానంగా క్లారిటీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు సచివాలయాల సిబ్బంది సహకరించకపోతే మీరు నేరుగా ఎంపీడీఓ ఆఫీస్ కాడకి పోయి కూడా కలిసి మీరు మీ దరఖాస్తుని చేసుకోవచ్చు. అంటే ఏమని 2 అంశాలు. ఒకటి, మీకు పింఛన్ ఎలిజిబిలిటీలోనే ఉండొచ్చు. 40% పైన ఉంటే పింఛన్ వస్తది. పింఛన్ ఎలిజిబిలిటీలో ఉన్నప్పటికీ కూడా మీకు ఏదైతే వికలాంగత్వం శాతం తగ్గిపోయింది కాబట్టి, దానివల్ల వేరే బెనిఫిట్స్ మీరు కోల్పోతారు కాబట్టి, అందువల్ల మీరు మళ్ళా అప్లై గాని చేసుకుంటే, డాక్టర్ల బృందాలు, మీ యూనియన్ నాయకులు అందరూ గూడా ఒక అంటే ఒక అధికారులు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్సో లేదంటే ఆహ్, ఆహ్, అంటే హాస్పిటల్స్ గాని, లేదంటే కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా టెంట్స్ వేసి అక్కడ పెడతామని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా సరే క్యాంప్స్ లాగా ఏర్పాటు చేస్తే అక్కడ మీకు ఆ దివ్యాంగుల పరీక్షలన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, మొత్తం మీద నిర్లక్ష్యం చేయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీ వికలాంగత్వాన్ని మీరు పరీక్షలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటివరకు జరిగిపోయింది వదిలేయండి. మీకు నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా 100% పింఛనొస్తుంది. కానీ రాబోయే రోజుల్లో వీటిని కొంచెం స్ట్రిక్ట్‌లీ చేసే అవకాశాలున్నాయి గాబట్టి, మీరు మనకి ఎట్లా సరేలే ఏదైతే ఆ పర్సెంటేజ్ తగ్గిందే గానీ, మనకి పింఛన్ వస్తా ఉంది గదా! అని జెప్పి నిర్లక్ష్యంగా ఉండిపోకండి. ఖచ్చితంగా మీకు పింఛనొచ్చినా 40% పైనుంటే పింఛనొస్తుంది. పింఛన్ వస్తాంది గదా! ఇంక సరే అది పోతే పోనీలే అని ఉండిపోబాకండి. ఖచ్చితంగా మీరు పోయి దాన్ని మరోసారి దరఖాస్తు చేసుకుంటే, ఆ పర్సెంటేజ్ మీకు ఎక్కువ రావచ్చు. అంటే వీళ్ళకి అనుమానం గూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక 40%, 45% ఏశారు. ఈసారి పోతే ఆ 40% కూడా, ఎందుకంటే గ్రామాల్లో, పల్లెల్లో ఇలా డిస్కషన్ నడుస్తా ఉంది. ఆ పర్సెంటేజ్ కూడా తీసేస్తే వచ్చే 6,000 కూడా నిలిచిపోతుందనేటటువంటి భయం మీకుండొచ్చు. అది తప్పు. మీరు ఖచ్చితంగా వికలాంగత్వం సంబంధించినటువంటి ఏదైతే ఆ సర్వేకి దానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలకు మీరు వెళ్తేనే మంచిది. ఒకవేళ మీకు ఒక 50%, 60%, 70% వచ్చిందనుకోండి, హ్యాపీగా మీకు పింఛన్ ఇంకా కూడా పెరుగుతుంది. మీకు దాని తర్వాత వేరే బెనిఫిట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. కాబట్టి మీరు అపోహలు, భయాలు వద్దు. మీకు పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు మంచే జరుగుతుంది. సో, మొత్తం మీద ఆల్రెడీ అంటే ఏదైతే హాస్పిటల్స్‌లో ఉన్నటువంటి డాక్టర్ మీరు ఆల్రెడీ గతంలో తీసుకుంటారు కాబట్టి,
వాటన్నిటిని కూడా మీరు దగ్గర ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ పరీక్షలు చేసే సందర్భంలో మీరు తీసుకెళ్తే ఈసారి డాక్టర్ల బృందాలు అంటే ఇప్పటివరకు కూడా ఒకరితోనే గ్రామాలకు పంపించి ఈ రకంగా పింఛన్లు ఏదైతే మీకు ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి వైద్య పరీక్షలు చేశారు కదా! బట్ ఇట్లా ఇప్పుడు అలా ఉండదు. ఆల్రెడీ కలెక్టర్లు గానీ, అధికారులు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మీకు వైద్య పరీక్షలు చేసే సందర్భంలో వీడియోగ్రఫీ ఉంటుంది. అదే విధంగానే మొత్తం కూడా వీడియోని తీస్తారు. దాంతో పాటు డాక్టర్ల బృందాలచే మీకు అక్కడ వైద్య పరీక్షలు జరుగుతాయి. అందరి సైన్స్ దానిపైన ఉంటాయి. డీఎంహెచ్ఓ స్థాయిలో అధికారులు అక్కడ ఉంటారు. అదే కాకుండా మీ యూనియన్‌కి సంబంధించినటువంటి నేతలు కూడా ఆ సందర్భంగా అక్కడ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఇది అబ్జెక్షన్ రాకుండా కాబట్టి అందరూ బృందం అక్కడ ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా మీ వైద్య పరీక్షలు మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు అధికారులకు సహకరించాలి. ఎవరైతే ఈ బిలో అంటే మనకు పింఛన్లు వస్తా ఉంది కదా! మనకి ఇదే చాలులే అని గమ్మునైపోకండి. మీరు ఖచ్చితంగా మీరు మీ సచివాలయాల సిబ్బంది వద్ద కావచ్చు, అంటే కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మీరు వాదించండి. అవసరం వస్తే మేము పోయి కంప్లెయింట్ పెడతామని చెప్పండి. లేదంటే సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మేము అర్జీ ఇస్తాము. అక్కడి నుంచి కంప్లెయింట్ పెడతామని చెప్పండి. మీరు ఒకవేళ ఇక్కడ వీళ్ళెవరు పట్టించుకోకపోతే కనీసం అక్కడైనా సరే మీరు పోయి ప్రభుత్వ అధికారులకి కలెక్టర్‌కి మీరు కంప్లెయింట్ చేసుకోవచ్చు. నిర్లక్ష్యంగా మాత్రం ఈ అప్లికేషన్ మాత్రం పెట్టడం మాత్రం మానుకోబాకండి. ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలకి ఈ వికలాంగత్వానికి సంబంధించి వైద్య పరీక్షలకి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటేనే మంచి జరుగుతుంది. ఇప్పుడు 40% ఉండొచ్చు, 45 రావచ్చు, 50 రావచ్చు, 60 రావచ్చు, ఇంకా కూడా ఎక్కువ రావచ్చు. దానివల్ల మీరు మంచి బెనిఫిట్సే పొందుతారు. గ్రామాల్లో ఎలా ఉంటుందిరా అంటే మీకు ఆల్రెడీ సరే ఏదో పింఛన్ వస్తుంది కదా! మరి ఉన్నింది కూడా పూడుస్తుంది. ఈసారి సర్వే చేసినారు అంటే కాబట్టి పోతే ఆడ పోనీలే వచ్చే కాడికే చాలులే మీరు గమ్మునుండి పోండి అని పక్కన ఎక్కన వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు. అవన్నీ చేయబాకండి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ లేకుండా కూడా పోనీలే. ఎందుకు లేకుండా పోతుందండి? ఇప్పుడు ఆల్రెడీ మీకు పింఛన్ వచ్చేది ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఇంకా 1%, 2% ఎక్స్ట్రానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఏమి ఉండదు. కాబట్టి దాన్ని మీరు ఈ అనుమానాలు, అపోహలు మాని ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సచివాలయాల్లో పెట్టండి. ఒకవేళ అక్కడ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మేము మళ్ళా కలెక్టర్ గారిని పోయి కలుస్తామని చెప్పండి. మీ సచివాలయాల్లో. మీ కలెక్టర్ల కార్యాలయం మేము పోయి కలుస్తామని చెప్పండి. అది మాత్రం ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్‌కంతా ఈ మళ్ళా ఈ వైద్య పరీక్షలనేవి చేస్తారు కాబట్టి ఈ లోపు మీరు ఇవన్నీ కూడా అప్లై చేసుకోగలిగితే గన మంచి జరుగుతుంది. సో, మరి కొంతమంది అంటే అందరూ కూడా మీ సంబంధించిన యూనియన్ అంటే వాళ్ళు కొంతమంది నాయకులు దీనిపైన యాక్టివ్‌గా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో టచ్‌లో ఉండండి. ఏదో మనము ఈ వార్తలు ఆడ ఈడ చూసి న్యూస్ పేపర్‌లో లేదంటే సోషల్ మీడియాలో చూసి గమ్మునైపోకండి గానీ, బట్ సమాచారం కనుక్కుంటానండి ఎప్పటికప్పుడు. ఎప్పుడు ఈ వైద్య పరీక్షలు చేస్తారు? ఎప్పుడు ఇవన్నీ చేస్తారని కనుక్కుంటూ బహుశా ఈ మంత్ చివరికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి తొందరగా బహుశా రేపు లేదంటే 2, 3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మీరు వైద్య పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు కాబట్టి దాన్ని తొందరగా పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు అలా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అందరికీ వస్తాయండి. ఎవరికి రావు. ఏదో 100కి 1, 2 తప్ప ఖచ్చితంగా 15,000 పింఛన్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే దీనివల్ల కోట్ల రూపాయలు ఏమి ప్రభుత్వానికి మిగిలిపోదు. మీకు ఇచ్చే దానివల్ల ప్రభుత్వం కూడా ఆ రకంగానే ఆలోచిస్తూ ఉంది. కాకపోతే అది అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి నిర్ణయం కాబట్టి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరెవరు బాధపడబాకండి. కేవలం ఆ 4, 5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులు, అక్రమాలు అంటే వాళ్ళు చూడండి ఇప్పుడు ఆ 4, 5 సంవత్సరాలు జరిగిన సందర్భంలో వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా చాలామంది రాలేదు. ఎందుకంటే మళ్ళా ఇంకోసారి వైద్య పరీక్షలు చేస్తే అది ఫేక్ అని తేలుతుంది కాబట్టి. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సరే నిజంగా ఉన్నటువంటి మీరు వికలాంగులు ఎవరు భయపడిపోకండి. 40% వస్తా ఉందని చెప్పి 6,000 వస్తుందిలే అని చెప్పి గమ్మునైపోకండి. మీకున్నటువంటి రైట్స్ మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి పర్సెంటేజ్ వస్తుంది. దాని ద్వారా పింఛన్ వస్తుంది. దాని ద్వారా వేరే రకరకాల బెనిఫిట్స్ భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తాయి. వాటన్నిటిని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రిజర్వేషన్‌లకు సంబంధించి మీకు మంచే జరుగుతుంది. సో, దాని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండబాకండి.